నేను ఒక ఆయన పెట్టినండి సోషల్ మీడియాలో పోస్టు. జనగామ మార్కెట్ కమిటీలో ఒక అమ్మాయి పాప లేడీ పోలీస్ కాలు ముక్తా ఉంది. ఈ కాలు ముక్తాం సార్, బాంచండి సార్, కొనండి సార్. ఇది దొరల పాలన, మాది దొరల పాలన. దర్జాగా కాలు మీద కాలేసుకొని రైతు నడిమింట పండుకొని ఆయన పొలం బారింది దొరల పాలన అని. మేము 1100 గురుకులాలు పెట్టి లక్షల మంది విద్యార్థులకు ఉన్నత స్థాయి చదువు చెప్పింది దొరపాలన్న. పేద విద్యార్థులకు 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చింది దొరపాలన్న. వృద్ధులకు 2200 పెన్షన్ 2000 చేసిన దొరపాలన్న. అన్నార్థులను ఆదుకున్న దొరపాలన్న. ఒక సిస్టమేటిక్గా క్రమ పద్ధతిలో కొత్త గవింత పాత గొడవత అనే ప్రజలను గుండి కొట్టించడానికి ఒక విష ప్రచారం చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి మీరు గెలిచినదే తప్ప మాది ఆ దొరల పాలన. అది జరుగున మా దగ్గర మానవీయ కోణం ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం నా టేబుల్ మీద ఉండేది రిపోర్ట్. నేను రైతులను ప్రత్యక్షంగా గెలవకపోయినా ఆ రైతుల ధాన్యం కొంటుందా లేదా, ఆ రైతులకు రైతు బంధు పడ్డదా లేదా, రైతు బీమా పోతున్నదా లేదా, ఇది దొరపాలన అవుతుందా? కరెంట్ ఇస్తున్నారా లేదా, మోటార్లు నడుస్తున్నాయా లేవా, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మానిటర్ చేసిన ముఖ్యమంత్రి దొరనా? కడుపు నిండా కరెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి దొరనా? ఇలా కరెంట్ అయితే ముఖ్యమంత్రి ఏమో ప్రజాపాలన. ప్రజలు నిర్ణయించాలి కదా, తెలుసాలా?